పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగును గాక. లూకా సువార్త 9వ అధ్యాయము వచనములు 1 నుంచి 6 వరకు. యేసు తన 12 శిష్యులను చెంతగా పిలిచి దయ్యములను పారద్రోలుటకు, వ్యాధులను పోగొట్టుటకు వారికి శక్తిని, అధికారమును ఇచ్చెను. దేవుని రాజ్యము ప్రకటించుటకు, రోగులను స్వస్థపరచుటకు వారు పంపెను. మీరు ప్రయాణం చేయనప్పుడు ఊతకర్రను కానీ, సంచిని కానీ, రొట్టెను కానీ, ధనమును కానీ, 2 అంగీలను కానీ తీసుకొని పోరాదు. మీరు ఒక ఇంట ప్రవేశించినప్పుడు తిరిగి పోవు వరకు అచ్చటనే ఉండుడు. ఎవరు మేము ఆహ్వానింపరో వారి తిరస్కార భావముతో చూచనగా మీ పాదధూళిని అచ్చట విదిలించి పొండు అని యేసు వారికి ఉపదేశించెను. అంతటా వారు వెళ్ళి గ్రామమునకు సువార్త ప్రకటించుచు రోగులను స్వస్థపరచుటకు అంతటా పరేసింపసాగిరి. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా ఈ సువిశేష పఠనం ద్వారా మన పాపములన్నీ క్షమించబడును గాక. ఆమేన్.